వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక రివ్యూ చేయబోతున్నాను డిష్ వాషర్. లాంగ్ టర్మ్ రివ్యూ చేయబోతున్నాను. ఇది ఆల్మోస్ట్ 1 year అయింది. ఎల్జీ డిష్ వాషర్. దీని ఫస్ట్ అవుటర్ లుక్ ఒకసారి మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి డిస్ప్లే ప్యానెల్ మీద ఎల్జీ లోగో ఉంది. అవతలో ఇది టచ్ ప్యానెల్ అనమాట. ఫుల్లీ ఆటోమేటిక్ డిష్ వాషర్. అండ్ దీంట్లో మీరు చూడొచ్చు ఫీచర్స్ ఉన్నాయి చాలా. అట్లా ఇది మీరు వైఫై కనెక్టివిటీ ఉంది. త్రూ మొబైల్ మీరు దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత త్రూ వైఫై దీన్ని మీరు కంట్రోల్ చేయవచ్చు. ఇది ఫ్రంట్ లుక్. బాడీ వచ్చేసి సైడ్లో మెటల్ బాడీ, షీట్ మెటల్. అండ్ ఫ్రంట్ డోర్ ప్లాస్టిక్ లాగా ఉంది. ఫుల్లీ టాప్ క్వాలిటీ ప్లాస్టిక్. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎల్జీ కదా, చాలా బాగుంటుంది. అవతలో ఇన్లెట్ పైప్ కూడా ప్రొవైడ్ చేసిండారు ఈ డిష్ వాషర్కి. ఇన్లెట్ పైపు, డ్రైన్ పైపు రెండు ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఏమేమి ఉంది లోపల. ఫస్ట్ మనకి పౌడర్ వేయడానికి, లిక్విడ్ వేయడానికి ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చిండారు. చూడండి, ఇక్కడ పౌడర్ వేయాలి. అట్లా దీని పక్కలో లిక్విడ్. పౌడర్ వేసి ఇలా క్లోజ్ చేసేయాలి. పౌడర్ మనము ఎప్పుడు వాష్ చేస్తామో అప్పుడు వేయాలి. ఇది లిక్విడ్ సాల్ట్ ఒకసారి రీఫిల్ చేస్తే చాలు. చూసేసి స్టీమ్ అనమాట. ఇక్కడ కూడా మీకు డోర్లో కూడా హాట్ వాటర్ స్ప్రే, ఇక్కడి నుంచి కూడా వాటర్ వస్తుంది. వాటర్ స్టీమ్ రెండు డోర్లో ప్రావిజన్ ఇచ్చింటారు. అవతల ఇది వచ్చేసి ఫస్ట్ ట్రే, బాటమ్ ట్రే అనమాట. బాటమ్ ట్రేలో మీరు చూడొచ్చు స్పూన్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. దీంట్లో మీకు వద్దుకుపోతే అది తీసేయచ్చు, ఇంకా స్పేస్ ఉంటుంది. దీని కింద ఒక ఫ్యాన్ లాంటిది ఉంది. ఆ ఫ్యాన్కి కూడా మీరు చూడొచ్చు చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి. దాంట్లో కూడా మీకు హాట్ వాటర్ అనేది స్ప్రే అవుతుందన్నమాట కుక్వేర్ మీద. అవతల ఇక్కడ ఒక డ్రైన్ ఉంది. ఆ వాటర్ దాంట్లో నుంచి డ్రైన్ అవుతుంది. అవతల మీరు చూడొచ్చు పక్కలో ఉంది ఒకటి, అది సాల్ట్ వేయడానికి. సాల్ట్ వేసి దాన్ని ఫిల్ చేస్తే మీరు ఒక 1 month 2 months దాన్ని మళ్ళీ ఫిల్ చేయనక్కర్లేదు. లోపల చూడొచ్చు ఫుల్లీ గ్లాసీ మెటల్ ఫినిష్. టాప్ ట్రేలో సేమ్ ప్లేట్స్ పెట్టుకోవడానికి, చిన్న చిన్న కంటైనర్స్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చిండారు. అవతల ఇది వచ్చేసి ఐ థింక్ స్పూన్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఎప్పుడు నేను వాడలేదు. లోపల మీరు ఈ ట్రే బాస్కెట్ లాంటిది క్వాలిటీ అన్నీ చాలా బాగుంది. ఓవరాల్ క్వాలిటీ గురించి మాట్లాడితే చాలా బాగుంది. మీకు కుక్వేర్స్ కంటైనర్స్ అన్ని పెట్టి చూపిస్తాను, ఎలా ఆర్డర్ అంటే అరేంజ్ చేయాలన్నమాట నీట్గా. ఇది టాప్లో వ్యూ అనమాట. ఇది అడ్జస్టబుల్. మీకు ప్లేస్ లేకపోతే దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసేసి మీరు అక్కడ పెద్ద పెద్ద కంటైనర్స్ పెట్టుకోవచ్చు.
మీరు బిగ్ సైజ్ వెజల్స్ ఉంటే అవన్నీ పెట్టుకోవచ్చు. సో ఇలాగా అరేంజ్మెంట్ ఇలాగ ఉంది ఈ ట్రే. అండ్ ఈ డిష్ వాషర్ వచ్చేసి డైరెక్ట్ డ్రైవ్ ఇన్వర్టర్ మోటార్ తో పాటు వస్తుంది. అట్లా 10 years వారంటీ మోటార్కి, అండ్ ఫుల్లీ ఆటోమేటెడ్ అండ్ కెన్ బి కంట్రోల్ త్రూ యాప్. సో ఇది అరేంజ్మెంట్ ఇప్పుడు. సో మీరు చూడొచ్చు కుక్వేర్స్ వెజల్స్ అన్ని పెట్టిండాము నీట్గా. ఇక్కడ చూడండి ఫుల్ స్పూన్స్ అన్ని పెట్టిండాము, ప్లేట్స్, సాస్ ప్యాన్ అన్ని ఇలాగా అరేంజ్ చేసుకోవాలన్నమాట. సో ఇంకొక ఐడియా వస్తుంది ఎలా దీంట్లో పెడతారు కుక్వేర్స్ అని. సో టాప్ ట్రేలో మీరు చూడవచ్చు గ్లాసెస్ పెట్టుకోవచ్చు, ఇంకా కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ అన్ని పెట్టుకోవచ్చు ఇలాగా. సో ఇది అరేంజ్మెంట్. సో ఇది అయిన తర్వాత ఈ ట్రేని లోపల మనము పుష్ చేసి ఇప్పుడు డిటర్జెంట్ వేసుకొని ఆన్ చేసుకోవాలన్నమాట మిషన్. మీకు చూపిస్తాను డిటర్జెంట్. చూడండి ఇది డిటర్జెంట్. డిష్ వాషర్ కానీ సపరేట్ డిటర్జెంట్ ఉంటుంది, సపరేట్ లిక్విడ్ సాల్ట్ అని ఉంటుంది, అదే కొనుక్కోవాలి. సో ఇది డిటర్జెంట్ ఇక్కడ వేసేసి దీన్ని క్లోజ్ చేసేయాలి. ఇలాగా క్లోజ్ చేసి డోర్ మూసేయాలి. రిన్స్ అంటే రిన్స్, నేను లిక్విడ్ అన్నాను కదా, దాన్నే అదే రిన్స్ అంటారు. సో ఇక్కడ సాల్ట్ ఉంటుంది, సో దాని మీద రాసి చూడండి సాల్ట్ అని. సో అప్పుడప్పుడు ఈ రిన్స్ సాల్ట్ రెండు రీఫిల్ చేసుకుంటూ ఉండాలి. మా యూజేజ్గా అయితే ఒక 3 monthsకి ఒకసారి దాన్ని రీఫిల్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు మిషన్ ఆన్ చేసుకొని మీకు చూపిస్తాను. సో మిషన్ ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. సో ఆన్ చేసిన వెంటనే మీకు కొన్ని ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట టర్బో. సో ఇక్కడ చాలా ఇది ఉంది ఆప్షన్స్, మీకు ఏ ఆప్షన్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ ఇది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో ఇక్కడ మీరు ఎక్స్ట్రా డ్రై ఆఫ్ చేసేస్తే 1.5 hours అంటే 1 hour 29 minutes చూపిస్తుంది. అదే ఎక్స్ట్రా డ్రై ఆన్ చేస్తే 2 hours అవుతుంది. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేసినాను. సో ఇది 1 hour 27 minutesలో ఇది ఫుల్ కంప్లీట్ అవుతుంది వాషింగ్ తర్వాత మీకు చూపిస్తాను ఎంత బాగా క్లీన్ అవుతుందో వెజల్స్ అని. చూడు ఇప్పుడు కంప్లీట్ అయింది వాష్. ఇప్పుడు మీకు చూపిస్తాను ఫుల్లీ వాష్ అయిన వెజల్స్. సో ఇలాగా నీట్గా కంప్లీట్గా వాష్ అయి ఉంటుంది. సో మీరు వెజల్స్ నీట్గా అరేంజ్ చేసుకోవాలి, గ్యాప్ ఉండాలి వెజల్స్. ఇప్పుడు వెజల్స్ ఫుల్లీ మీరు పక్కనే వేసారంటే సరిగా వాష్ అవ్వదు. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోడల్ నంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ దీని కాస్ట్ వచ్చేసి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాస్ట్ వేరీ అవుతుంటుంది. సో ఈ వీడియోలో అంతే. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.